హలో అండి, దిస్ ఇస్ యువర్ ఆర్జే రాహుల్. వెల్కమ్ టు మై ఛానల్. అబద్ధం చెప్పడానికి కూడా చాలా ధైర్యం ఉండాలండి. ఒక ఫేక్ ప్రొపగండా చేసేటప్పుడు నిజంగా అందులో ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యి ఉండి ఓపెన్ పాలిటిక్స్లో మనము ఒక కమెంట్ పాస్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం తప్పు చెప్తున్నామని తెలుసు, అయినా చెప్పాలి. ఎందుకంటే మనలాంటి చిన్నపాటి వడ్ యూ కాల్ ఒక సోషల్ మీడియాలో మనం ఉంటాం, అందరం చిన్నవాళ్ళం అందరం, రైట్? వీఆర్ జస్ట్ కామన్ మ్యాన్. మనమే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం, నేను చెప్పేది రైటా రాంగా, ఒక రీసెర్చ్ చేస్తాం మనం. అలాంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్, అది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, నిజంగా ఐ జస్ట్ రియలైజ్ చాలా ధైర్యం ఉండాలి ఒక అబద్ధం చెప్పడానికి పబ్లిక్లో. సో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మీకు కియా మోటార్స్ గురించి ఇన్ని ప్రచారాలు వస్తున్నాయి. ఐ వుడ్ సే రాదర్ ఫేక్ ప్రొపగండా ఆర్ దుష్ప్రచారాలని అంటాను. సింపుల్గా మీరు గూగుల్లో కానీ మీరు ఒక కియా మోటార్స్ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా తెలుస్తుంది. కియా మోటార్స్ ఇస్ స్టిల్ యాక్టివ్, వెరీ మచ్ యాక్టివ్ అండి. దెర్ ఇస్ నో సచ్ న్యూస్ బట్ ఐ బిలీవ్ అపోజిషన్ పార్టీస్ ఆర్ స్ప్రెడింగ్. కియా మోటార్స్ అనంతపూర్లో పుష్కలంగా పనిచేస్తుంది. మీరు వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్స్ కూడా చూడండి. 6 months బ్యాక్ నవంబర్ ఎండ్ వరకు వాళ్ళు 1.5 lakh యూనిట్స్ ఆల్మోస్ట్ 80 కంట్రీస్ అనంతపూర్ నుంచి ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ప్రతి కంఫర్టబుల్ అండి. ఇట్ ఈస్ అప్ అండ్ రన్నింగ్, వెరీ యాక్టివ్. మీరు ఇంకోటి కియా మోటార్స్ వెబ్సైట్కి వెళ్ళండి, వికీపీడియాకి వెళ్ళండి, లేదా యూట్యూబ్లో వెళ్ళి కియా మోటార్స్ వీడియోస్ చూడండి. ఎవరు కానీ ఏ రిప్రజెంటేషన్ ఫ్రమ్ కియా మోటార్స్ నెవర్ సెడ్ దట్ దే ఆర్ గోయింగ్ బ్యాక్, దే ఆర్ టేకింగ్ బ్యాక్ ఆపరేషన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నో, అఫ్ కోర్స్ ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ దేర్ వర్ టాక్స్ మన తమిళనాడుకి షిఫ్ట్ చేద్దామా అని. అది ఎందుకంటే ఈ బైఫరికేషన్ అయినప్పుడట 75% లోకల్ ఎంప్లాయీస్నే పెట్టాలి అనే ఒక కండిషన్ ఉందట కియా మోటార్స్ వాళ్ళకి. ఆబ్వియస్లీ వాళ్ళు ఎంప్లాయీస్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారట. అంటే అంతమంది స్కిల్డ్ లేబర్ లేకపోయేసరికి వాళ్ళు వేరే ఆప్షన్స్ ఆలోచించారు తప్పితే ఈ రోజు కూడా కియా మోటార్స్ క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఉంది. నాది ఒకటే ఒక ఛాలెంజ్ అండి, అది ఎవరైనా కానివ్వచ్చు, అపోజిషన్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. నాకు కియా మోటార్ రిప్రజెంటేషన్ వాళ్ళు ఎవరన్నా స్టేట్మెంట్ అఫీషియల్గా ఇచ్చారా మేము వెళ్ళిపోతున్నామని లేదా తీసేసామని? లెట్ దెమ్ ప్రూవ్ అండి, ఐ విల్ ఛాలెంజ్ దెమ్. ఓకే, ఐ పిటీ అండి. ఇండియా తెలుగు స్టేట్ మెయిన్ ఇంత పిటీ స్టేట్లో ఉంది. ఏంటంటే తెలుగు రాష్ట్రము ఎవడు పడితే వాడు పెద్ద పెద్ద లీడర్స్ కూడా వచ్చి అబద్ధం బహిరంగంగా చెప్పచ్చు అనమాట, రైట్? So this is my point, this is my message, this is my challenge in fact to anyone including opposition. If they can prove that Kia Motors ఎనక్కెళ్ళింది అనే వాస్తవం కియా మోటార్స్ యాజమాన్యం మేనేజ్మెంట్ చెప్పగలుగుతుందా? Yeah, this is your RJ Rahul signing off. Enjoy your weekend. Bye bye.